కొంతమంది మనస్సులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు. జాగ్రత్త మిత్రమా. ఎక్కువ సంపాదిస్తే జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుకోవచ్చుననుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన 10 రూపాయలకి ఇచ్చే విలువ కడుపు నిండిన తర్వాత సంపాదించే ఏ 10 రూపాయలకి ఉండదు. అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. నిజంగా ఆనందంగా ఉండేవాడికి డబ్బుతోనూ సౌకర్యంతోనూ పని లేదు. కదలకుండా నిలిచిన వాడే ఎక్కువ అలసిపోతాడు. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. వివేకముతో చేసే పని సత్ఫలితాలనిస్తుంది. జ్ఞానం కలిగే కొద్దీ ప్రేమ పెరుగుతుంది, అహం కరుగుతుంది. సహాయపడే వారికి, బాధ పెట్టే వారికి కూడా థ్యాంక్స్ చెప్పండి. కారణం, బాధ పెట్టిన వారు మీ కర్మలు తీసుకుంటున్నారు. మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోతుంది. పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. కష్ట సుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకు వస్తాయి. ఉండాల్సిన రోజులు ఉంటాయి, పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే ఉత్తమం. రేపు అనే రాత తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని వదులుకోకు. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. ఏది శాశ్వతము కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా సాగుతుంది. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలివితో అవతలి వారిని అర్థం చేసుకోవడం గొప్ప విషయం. తల్లి గర్భములో ఉన్న శిశువు కూడా రోజురోజుకి ఎదగడానికి, బయటకు రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ బయట ఉన్న మనిషి మాత్రం అసూయ, ద్వేషాల నుంచి జీవితం అంతా ముగిసిపోతున్నా బయటకు రాలేకపోతున్నాడు. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశములో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. పులి ఎప్పుడూ పులిలాగే జీవించాలి, లేదంటే ప్రతి అడ్డగాడిదకు కూడా అలసైపోతుంది. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పేవారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజుల తరబడి, నెలల తరబడి విన్న వాటితో పెద్ద పెద్ద కథలు తయారు చేసుకుని, భ్రమలు కల్పించుకుని అందులో చిక్కుకుని పోతారు. చివరికి కథలైతే కంచికి వెళ్ళిపోతాయి, కానీ విన్నవారి జీవితాలు మాత్రం వీధిన పడిపోతాయి. అందుకే పరమాత్ముడు చెప్తారు, వినే సమయంలోనే అడ్డుకట్ట వేస్తే సమయం, సంబంధాలు, సంకల్పశక్తి అన్నీ పొదుపు అవుతాయి. జీవితం ఆనందమయమవుతుంది. నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలెక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ. గుడిలోకి వెళ్ళగానే మనుషులంతా ఒకటే అని రాసి ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం అని రాసి అక్కడ మన స్థాయికి తగిన ధరలు పెట్టి ఉంటారు. మనుషులంతా ఒకటే అయినప్పుడు వ్యత్యాసాలు ఎందుకు? ఉన్నవాడు, లేనివాడు, పేదవాడు అని మీరే నిర్ణయిస్తున్నప్పుడు ఆ నీతి కథలు ఎందుకు? సమానత్వం గుడిలోనే లేనప్పుడు ఇంకా బడిలో, సమాజంలో ఎందుకు దొరుకుతుంది? కోపముతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. నేర్చుకోవడం ఎప్పటికీ ఆపవద్దు, ఎందుకంటే జీవితం నేర్పడం ఎప్పటికీ ఆపదు. బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా పోయాక ఫోటోలపై ప్రేమలెందుకు? ఫోటో మాట్లాడదని తెలుసు కదా. బ్రతికుండగా ప్రేమతో తినిపించక సమాధిపై పరమాన్నాలెందుకు? ఆత్మ తినదని తెలుసు కదా.
మనిషి ఉన్నప్పుడు గౌరవించక చనిపోయాక గగ్గోళ్ళు ఎందుకు, తిరిగి లేవరని తెలుసు కదా. సమాధికి స్నానం ఎందుకు, రాయికి రాచ మర్యాదెందుకు. మనిషి విలువ మరణిస్తే గాని తెలియదా, లేక అప్పుడు గాని అర్థం కాదా. పేదవారికి సహాయపడటానికి నిండుగా డబ్బు ఉండక్కర్లేదు, కాసింత మంచి మనసు ఉంటే చాలు. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి. ప్రేమించే పద్ధతి నచ్చకపోతే మళ్ళీ కొత్తగా ప్రేమించాలి, అంతేకాని ప్రేమించిన మనిషిని వదులుకోకూడదు. ఒప్పుకున్న తప్పు సగం సరిదిద్దబడుతుంది. అణుకువగా ఉండడమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. అబద్ధాలు చెప్పి ఒకరి మీద నింద వేస్తే ఆ క్షణములో 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా వందలాది మందిలో దోషిగా నిలబడవలసి వస్తుంది. చాలామంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు, మా కోసం మీరు ఏం చేశారని. అమ్మా నాన్న మనల్ని ఒక 20 సంవత్సరాలు సాకుతారు. మనం కూడా 20 సంవత్సరాలు తల్లిదండ్రులను పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారని, ఏం కోల్పోయారని. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంలో పోరాడాల్సింది మాత్రం మనమే. అందరం ఆనందంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఉమ్మడి కుటుంబంలా ఉండాలి. ఊరంతా ఒకరికి ఒకరు రుణపడి ఉండాలి. ఎల్లప్పుడూ ఎల్లవేళలా 7 కాలాల పాటు ఐకమత్యముతో ఒకరికొకరు ఓర్పు సహనముతో ఔన్నత్యముతో అందరం ఉంటే ఆహా అద్భుతం కదా. ప్రశ్నిస్తున్నారంటే ప్రేమిస్తున్నారని అర్థం. మనం ఏమైపోతామో అని ఆందోళన నుంచి వచ్చే ప్రతి ప్రశ్న ప్రేమకు ప్రతిరూపమే. మనకు కాలము కలిసి రానప్పుడు చెయ్యని తప్పుకి కూడా నిందపడవలసి వస్తుంది. అప్పుడు మనం మౌనంగా దూరం ఉండటం మంచిది. ఎవడి వాకిలిని వాడు శుభ్రం చేసుకుంటే చాలు, ఏకకాలములో ఊరంతా శుభ్రం అవుతుంది. అంతేకాని నీవు చీపుర తీసుకొని ఊరంతా శుభ్రం చేయడం అసాధ్యం. అలానే నీ ఒక్కడివి నీతిమంతునిగా ఉంటే చాలు, మిగతా వారిని బాగు చేయాలనే పనిని నీ నెత్తిన వేసుకోవద్దు, అది అసాధ్యం. ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు, ముందు నువ్వు మారడం ముఖ్యం. జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు బాధ్యతలు కాదు, చిన్న చిన్న ఆనందాలు. మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ, సాటి వారి పట్ల కాస్త దయ, ఎవరికి హాని చెయ్యని మనస్తత్వం, నిరంతరము మన పెదాలపై చిరునవ్వు, అంతే. అంతకు మించిన ఆనందం అదృష్టం ఏముంటాయి మనకు. దేవుడు ప్రేమించే మనసు అందరికీ ఇస్తాడు, కానీ ప్రేమించిన మనిషిని కొందరికే ఇస్తాడు. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషి అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉన్నారన్నది నిజం. మనకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళని మాత్రమే ఆకర్షిస్తుంది, కానీ అందమైన వ్యక్తిత్వమే మనదైతే చుట్టూ ఉన్న వారి మనసును కూడా ఆకర్షిస్తుంది. మన కోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడడం కాదు, వీలు చేసుకొని మాట్లాడడం నిజమైన ప్రేమ. అది ఏ బంధమైనా సరే. ఒక విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది ఒక అడుగు మాత్రమే కానీ గమ్యం కాదు. నాకు తెలిసి ఈ లోకంలో ప్రశాంతంగా ఉండే ప్రదేశం శ్మశానం ఒకటే. అవకాశాలు అరుదుగా వస్తుంటాయి, దాన్ని అందిపుచ్చుకునే వారే విజయ తీరాలు చేరగలుగుతారు. జీవితములో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. ఎక్కడైతే నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది. కలిసి ఉండాలి అని ఏవేవో స్టేటస్లు పెట్టడం కాదు, మనిషి దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా మనం ప్రవర్తించే తీరులో కూడా కలిసి ఉండాలి అని కనిపించాలి. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, ఆనందంగా జీవించడం.
కొన్ని బంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ మన సొంతం కాలేవు. మనిషికి కష్టాలు ఎందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని, ఆనందించే మనస్థితినిస్తాయి. బంధాలు అనేవి వాటంతట అవే దూరం కావు. ప్రవర్తన వలన, నిర్లక్ష్యం వలన, వ్యక్తిత్వం వలన, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడంతో దూరం అవుతాయి. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం నీ సొంతం అవుతుంది. ఒక వ్యక్తి మళ్ళీ మళ్ళీ నీకు కాల్ కానీ మెసేజ్లు పెడుతున్నారంటే దాని అర్థం వాళ్ళకు వేరే పని లేక కాదు, మీతో మాట్లాడకుండా ఉండలేనని అర్థం. సమస్యలు లేని జీవితం ఉండదు. కొందరు పరిష్కారం లేదని భయపడతారు, ఇంకొందరు పరిష్కరించడం తెలుసుకుంటారు. చదువు, పెళ్ళి, బంధం, కుటుంబం, తనకంటూ ఒక జీవితం ఉందని తనకే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది స్త్రీ మాత్రమే. బంధాలు అనేవి ఎప్పుడు బలంగా ఉండాలి తప్ప బలవంతంగా ఉండకూడదు. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో ఎప్పుడు సమాధానం చెప్పకు. ఎందుకంటే నీ మౌనాన్ని మించిన సమాధానం మరొకటి లేదు. మనిషి తాను ఉండే ఇంటిని మారుస్తాడు, నడుపుతున్న బండిని మారుస్తాడు, మాట్లాడుతున్న ఫోన్ని మారుస్తాడు, చివరికి స్నేహితులను మారుస్తాడు. ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. మనసులో ఉన్న బాధలను నయం చెయ్యటానికి రెండు మందులు: మౌనం మరియు మార్పు. రోజు ప్రారంభములో అనిపిస్తుంది ధనమే జీవితమని. సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది. ఎదుటివారికి వేలు చూపెట్టే ముందు మన వైపు కూడా 4 వేలు చూస్తాయని గుర్తుంచుకోవాలి. మన వీపు మనకు ఎలా కనిపించలేదో మన తప్పులు మనకు ఎప్పటికీ కనిపించవు. ఎదుటివారి గురించి తప్పుగా మాట్లాడే ముందు ఆ స్థానములో మనం ఉండి ఆలోచించి మాట్లాడాలి.